హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో బెండకాయ మసాలా గ్రేవీ ఎలా చేయాలో చూపిస్తానండి. సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ బెండకాయ మసాలా గ్రేవీ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు బెండకాయలు తినని వాళ్ళు కూడా తినచ్చు, అంత టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా మీరు చేసినట్టయితే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా ప్రాసెస్ చూసిద్దాం. ముందుగా అయితే పాన్లో గరిటెంత ఆయిల్ వేసుకొని బెండకాయల్ని బాగా క్లీన్ చేసి తుడిచి ముక్కలు కట్ చేసి ఇలా ఆయిల్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం జిగురు పోయేంత వరకు మనం ఈ పాన్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి. మొత్తం చూడండి డ్రైగా అయిపోయినాయి, మొత్తం జిగురు అంతా వెళ్ళిపోయి బెండకాయ ఆల్మోస్ట్ ఒక 60% బాగా ఉడికిపోతుందండి. అంత బాగా ఇందులోనే ఫ్రై అయిపోతుంది. సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పాన్లో గరిటెంత ఆయిల్ వేసుకొని అందులో మనం 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ని బాగా చాపర్తో మీరు ఇలా చాప్ చేసుకొని కూడా మొత్తం చిన్నగా వేసుకోవచ్చు. చాలా చిన్నగా కట్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇలా ఆనియన్ మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా 1/2 టీ స్పూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ మనం బెండకాయలను ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసుకుంటాం కాబట్టి మనం కర్రీలో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి చూసుకొని, లేదంటే సాల్ట్ ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది. చూడండి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం టమాటా ముక్కల్ని కూడా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. టమాటా ముక్కల్ని కూడా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల ఫ్రై చేసేటప్పుడు త్వరగా మనకి బాగా స్మాష్ అయిపోతాయి. చూడండి ఇలా బాగా స్మాష్ అయిపోతాయి. ఇలా టమాటో మొత్తం స్మాష్ అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కారం తగినంత, అలాగే ధనియాల పొడి, అలాగే గరం మసాలా కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మొత్తం బాగా ఫ్రై చేసేసేయాలి. ఆయిల్ సపరేట్ అయిపోతుంది, అంతవరకు మీరు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కావాల్సిన వాటర్ కొద్దిగా వేసుకొని ఉడకపెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు అలా వాటర్ ఒకేసారి వేసేయడం వల్ల మనకు టేస్ట్ అనేది వెళ్ళిపోతుంది. అందుకే మనము సరిపడినంత వాటర్ కొద్దిగా వేసుకొని ఉడికించుకోవాలన్నమాట. చూడండి నేను ఇలా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసి ఉడికించుకుంటున్నాను. చూడండి ఇలా బాగా వాటర్ వేసి ఉడికిన తర్వాత మనం పెరుగు ఒక 1/2 కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ పెరుగేనండి. పెరుగు వేసుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్ ఇలా 1/2 కప్పు పెరుగు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఒక 5 నిమిషాలలో మనం ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా ఇందులో వేసేసి బాగా ఒక 10 నిమిషాలు ఉడకనిస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసి బాగా ఇలా ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా బాగా ఒక 10 నిమిషాలు అలా మనం ఫ్రై చేసుకుంటే మనకి
బెండకాయ మసాలా గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వాటర్ అనేది వేయకూడదు, వేసిన కొద్దిగా వేయాలి. ఇప్పుడు ఎక్కువ వాటర్ వేసినట్టయితే మీకు కర్రీ అనేది టేస్టీగా రాదు. సో ఆల్రెడీ ముందే వాటర్ వేసుకొని ఉడికించుకోవడం వల్ల మనకి కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ బెండకాయలతో మనం ఇలా గ్రేవీ చేసుకుంటే అన్నంలో, చపాతీలో, దోశలో చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండకాయ మసాలా గ్రేవీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇది బ్యాచిలర్స్ అయినా, ఇంట్లో ఆడవాళ్ళైనా ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ బెండకాయలు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.